నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం, ఆక్రమణల తొలగింపులో అవేమీ అవసరం లేదు, పరిహారం కావాలంటే కోర్టుకెళ్ళొచ్చు హైడ్రా. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. ఎక్స్ వేదికగా నెటిజన్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పుడు గడ ఏపీఆర్ ఏదో మన ప్రణవ్ యాంటీని అని ఏదో వెంచర్ ఉన్నది, దాదాపు 600 మంది ఆ విల్లాలకు సంబంధించిన గోడను కూల్చేసి వచ్చిండట. వాళ్ళందరూ పోయి అడుగుతూ అంటుండట రంగనాథ్, అది మా వాళ్ళు వేరే చేయాల్సి ఉండే, ఈ గోడ కూలగొట్టిర్రు, అదేదో తప్పు జరిగింది అంటున్నట. మరి ఓడగట్టాలి, కోర్టుకు వెళ్ళాలన్నా? కూలగొట్టేది మీరే, కోర్టుకు వెళ్ళాలా? అరే ఇంత ఘోరం ఏందండి, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు, అయిపోయింది, గోడ ఉన్నది, దాన్ని పోయి కూలగొట్టించిండు. మా వాళ్ళు ఆడ కూలగొట్టేది కాకుండా ఇంకో దగ్గర కూలగొట్టిన ఒప్పుకున్నాడట తప్పు. మళ్ళీ ఇప్పుడు అంటే మరి ఆ గోడ మేము కట్టుకోవాలా, మీరు కట్టిస్తారా అంటే లేదు ఆపండి, అక్కడి నుంచి వేరే రోడ్డు ఏదో రావాలని చెప్తున్నట. నిన్న 600 మంది ర్యాలీ తీసిరు. ఫస్ట్ ఈయనను మార్చండి తక్షణం. ఈయన మామూలుగా లేదు. మరి రేవంత్ రెడ్డి ఈయనను ఉపయోగించుకుంటుండా, ఈయన సొంతంగానే ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడా? ఎవరైనా హెచ్ఎండిఏ మ్యాపులు చూసి కొనాలి, కూల్చే బాధ్యత ఆ శాఖలదే, సహకరించడమే మా పని. ఇప్పుడు హెచ్ఎండిఏ మ్యాపులు చూడాలంటే రంగనాథ్ గారు నేను స్టేట్గా అడుగుతున్నా. ఇక్కడ వాసవి విజయ్ కుమార్ అనేట ఆయన వాసవి కన్స్ట్రక్షన్స్ ఈ మూసాపేటలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కాముని చెరువు, మైసమ్మకుంట చెరువు, మీరు విలేజ్లకు సంబంధించిన మ్యాపులు చూడండి. ఆ చెరువులు దగ్గర లింక్ ఉన్నటువంటి చెరువులు. ఆ చెరువు యొక్క విలేజ్ యొక్క మ్యాప్ను మార్చేసి, అంటే టోటల్ మ్యాప్నే మార్చేసిండు అధికారుల చేత. మ్యాప్ను మార్చేసి, పాత మ్యాప్ను మార్చి ఇదే మ్యాప్ అని చెప్పి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏ మ్యాప్ నమ్మాలి రంగనాథ్ గారు? మేము ఏ మ్యాప్ నమ్మాలి? మీరు కూడా అక్కడికి వెళ్ళొచ్చారు కదా, అయిపోయింది, ఆమ్యామ్యామ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి దగ్గర పోయిండు, రంగనాథ్ దగ్గరికి వచ్చిండు, కథం అయిపోయింది, కడతనే ఉన్నాడు. బాచుపల్లిలో కోమటికుంట చెరువు ఒక్కొక్క అధికారికి 2 కోట్లు ఇచ్చి మొత్తం ఆడ విలేజ్ మ్యాప్ని మార్చి పడేసిండు. చెరువును ఈడున్నది ఎత్తుకొచ్చి పెట్టిండు. దొంగలంతా గజ దొంగలు, దుర్మార్గులు. మరి దాని మీద నో యాక్షన్. దానికి ఎదురుగా ఎర్రకుంట అనే ఒక చెరువు ఉంటే మాత్రం ఆడికి పోయి ఒక 5 అంతస్తులు మూడు ఇది మన టవర్స్ కూల్చి పడేసిండు. కన్స్ట్రక్షన్ అవుతున్నవి కట్ చేస్తే అసలు వాళ్ళు కోర్టుకు వెళ్ళిరు, అసలు ఇంట్లో చెరువే లేదు, ఎట్లా కూల్చడం అని. త్వరలో జిల్లాలకు హైడ్రా అట, తమ ప్రాంతాల్లో కూడా కావాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలట. ఇక అయిపోయింది, మీరు ఆ హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించారు, రాష్ట్రం అంతా ఖతం అయిపోతారు. ఇప్పుడు ఎన్నన్నా తప్పు జరిగితే తప్పున్న దగ్గర కూల్చాల. ఒకవేళ వాళ్ళు పేదలైతే చూసి చూడనట్టు వదిలేయాలి. మీరు పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియానే గాలికి వదిలేస్తారు. నేను చెప్పండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళినవి వాసవి కన్స్ట్రక్షన్స్, రంగనాథ్ ఎందుకు కూల్చలే? ఆన్సర్ చెప్పు. ఫినిక్స్ అనే కంపెనీ వాడు నార్సింగ్ 2 అనే చెరువులో నడి చెరువులో కడుతున్నాడు 45 ఫ్లోర్ల కమర్షియల్ కాంప్లెక్స్. దాని దగ్గరికి హైడ్రా ఎందుకు పోదు? ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఆన్సర్ ఉందా? గాడ విల్లాలున్న ప్రహరీ గోడ కూల్చి వచ్చినావు, మరి గదెందుకు కూలుస్తలేవు? అదే బాచుపల్లిలో వాసవిది ఎందుకు కూలుస్తలేవు? ఏం అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఉండాలి కదా సోయి కనీసం, అసలు ఏం జరుగుతుంది హైడ్రా వల్ల అని. సున్నం చెరువు మొన్న ఏదో క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, కూలిస్తే మళ్ళీ కడితే మళ్ళీ కూల్చొచ్చారు. ఓకే, అది చెరువే, ఏదో బాగు చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏదో ఒక చెరువుని తీసుకొని మోడల్గా చేసి చూపించి మొత్తం మిగతా వాటన్నింటినీ గాలికి వదిలేస్తామంటే ఎట్లా? మీ చిత్తశుద్ధి ఏది? మేము పటాన్ చెరువు ఏరియాకి వెళ్ళినాం, వాడు అదిత్రి అనే ఒక కంపెనీ వాడు 6 తూములని మొత్తం నీలమట్టం చేసి మొత్తం మూసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, చూపించినాం, మీరు కూడా వచ్చిర్రు, మరి ఎందుకు చేస్తలేరు? వాడు అర్బన్ రైజ్ అనే కంపెనీ వాడు గవర్నమెంట్ హెచ్ఎండిఏ నిధులతో కేటీఆర్ బినామీ వాడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఎందుకు కూలుస్తలేవు? వాడు బఫర్ జోన్లో ఉన్న 11 ఎకరాల భూమి వదిలేయకుండా దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఎందుకు కూలుస్తలేవు? గీడ రామసముద్రం కుంట అని మియాపూర్ దగ్గర వాడి ఒక దగ్గర భూమి ఉంటే ఇంకో దగ్గర కడుతున్నాడు వాడు, వర్టెక్స్ విరాట్ అనేటోడు. పక్కన ఉన్న చెరువును కబ్జా పెట్టిండు, ఎందుకు కూలుస్తలేవు? ఆడ గోడ కనిపించిన అది మీకు. ఇది ఇంకొక 5-6 నెలలు ఇట్లే కంటిన్యూ అయితే అయిపోతుంది ఇలా పని. రేపు జిహెచ్ఎంసీలో చూపిస్తారు మీకు సినిమా జనం.